గంజాయి అమ్మకం రవాణాతో పాటు సేవించే వారిపైన నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలపై జిల్లా పోలీస్ శాఖ కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడుకు ఐచర్ వాహనంలోని అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాను సిసిఎస్ 2 టౌన్ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఇక వాహనం తనిఖీ చేయగా 67 లక్షల రూపాయలు అలాగే విలువ చేసే 132.5 కేజీల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారులని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీబీ నగర్లో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారు, అదేవిధంగా 2 టౌన్ ఎస్ఐ మనీషా గారు, 2 టౌన్ సిఐ ప్రతాప్ గారు మంచి ఇన్ఫర్మేషన్ రాగా దాని మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఐచర్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ TN99J7130 గల వెహికల్ ఆఫ్ చేస్తే దాంట్లో 132 కేజీల ఎండు గంజాయి ఒరిస్సా స్టేట్లోని మల్కాన్గిరి నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రావెల్ చేస్తుంది. దానిలో ఇద్దరు నిందితులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కోమరాజ్ అతను, ఇతను వచ్చేసి డ్రైవర్, టాటా ఐసి డ్రైవరు, ఇతను వచ్చేసి చిరవాయిగూడెం తాలూకా తుత్తుండి జిల్లా తమిళనాడు ఇతంది. అతనితో పాటు రాజగోపాల్, ఇతను కూడా డ్రైవరే, రెండో డ్రైవర్ అనమాట, పెట్టాయి విలేజ్ తిరునపల్లి జిల్లా తమిళనాడు స్టేట్. వీళ్ళిద్దరు కలిసి గంజాయి తీసుకురావడం కోసము దేవ అలియాస్ దేవారెడ్డి, దారా బాబు వీళ్ళిద్దరిది మల్కాన్గిరి ఒరిస్సా స్టేటు అక్కడ పోయారు. వీళ్ళిద్దరు అక్కడ నుంచి ఏదైతే ఐచర్ వెహికల్లో 132 కేజీల గంజాయి, నిండు గంజాయిని ఐచర్ కింద ఉన్నటువంటి దాని మీద మంచిగా పరిచేసి పైన టార్పాలు కప్పుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ రికార్డ్ చేసేసి వీళ్ళ గంజాయిని మురిముత్తు అనే వ్యక్తికి చిరవాయిగూడెం తాలూకా తుత్తుడి జిల్లా అతని దగ్గర తీసుకుపోతాను అనమాట. వాళ్ళు అతను తెమ్మని ఎవరైతే రిసీవర్ ఉన్నాడో అతను తెమ్మంటే వీళ్ళు అక్కడ పోయి మల్కాన్గిరి పోయి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే వాళ్ళు వీళ్ళు ఎవరైతే అమ్మే వ్యక్తులు వాళ్ళని తీసుకుపోయి దాన్ని వేసేసి పంపించారు. ఈ దారిలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న గంజాయి వచ్చేసి 67 లక్షల రూపాయలు విలువ దాకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్, 3,000 రూపాయల క్యాష్, టాటా ఐచర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టి పరిస్థితిలో గంజాయి రవాణా జరగడానికి వీల్లేదని చెప్పేసి